భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైః స్తుష్టువాంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం పిప్పలాద ఋషయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. ఋషిగారు పిప్పలాద ఋషిగారు, శిష్యులు భారద్వాజ సుకేశుడు, సౌభ్య సత్యకాముడు, గార్గ్య సౌర్యాయణి, కౌసల్య విశ్వలాయనుడు, వైదర్భి భార్గవ, కాత్యాయని కబంతి. వీళ్ళు ప్రశ్నలు వేసినటువంటి క్రమం ఎలా ఉన్నది? సృష్టి ప్రకరణాన్ని అడిగారు 6వ నెంబర్లో ఉన్న కబంధి గారు. తరువాత ప్రాణస్థుతిని అడిగారు 5వ నెంబర్లో ఉన్నటువంటి భార్గవ గారు. ప్రాణోపాసన గురించి అడిగారు 4వ నెంబర్లో ఉన్న అశ్వలాయనుడి గారు. అవస్థాత్రయం గురించి అడిగారు సౌర్యాయణి గార్గ్యులు, రీసెంట్గా చదువుకున్నారు. ఇప్పుడు ప్రణవోపాసన లేక ఓంకార ఉపాసన గురించి 2వ నెంబర్లో ఉన్నటువంటి సేభ్య సత్యకామః అని ఆయన అడుగుతున్నారు 5వ ప్రశ్న. ఇక 6వ ప్రశ్న షోడశకళ పురుష బ్రహ్మ, దానిని సుకేశుడు అని ఆయన అడుగుతారు. గురుగారు పిప్పలాదుడు, వీళ్ళు శిష్యుడు. మొదటి ప్రశ్న ఏమిటి? అథ కబంధి కాత్యాయన ఉపేత్య పప్రచ్ఛ భగవన్ కుతోహ వా ఇమాః ప్రజాః ప్రజాయంత ఇతి. ఓ భగవన్, ఈ ప్రజాః ప్రాణులన్నీ కుతోహ వా ప్రజాయంత ఇతి ఎలా సృష్టి చేయబడుతున్నాయి? ఆదిత్యో హవై ప్రాణో రైరేవ చంద్రమా రైర్వా ఏతత్ సర్వం యన్మూర్తం చ అమూర్తం చ తస్మాత్ మూర్తిరేవ రైః. యా ఆదిత్యుడు ప్రాణము, రై అనేటటువంటి చంద్రుడు. ఈ రై ప్రాణము అనే దాని వలననే ఈ సకల ప్రపంచము సృష్టించబడుతున్నది. మొదటి ప్రశ్న సృష్టి ప్రకరణం. అంతా ప్రజాపతియే, అంటే తా హిరణ్యగర్భ బ్రహ్మయే, తా బ్రహ్మమయం. శుక్ల కృష్ణగతులు, వాటికి సాధనలు, మిథున సృష్టి, ప్రాణము రయి, అవే అగ్ని చంద్రుడు, ఎనర్జీ అండ్ మ్యాటరు అన్నీ ప్రజాపతి. లోకము సూర్యుడు చంద్రుడు రెండూ ప్రజాపతులే. కాల సృష్టి, మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ స్పేస్, సంవత్సరాలు, ఉత్తరాయణాలు, దక్షిణాయనము అన్నీ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండూ ప్రజాపతే. సమభావం, సమత్వం యోగ ఉచ్యతే. సమం బ్రహ్మ, సమం అనే పదానికే బ్రహ్మ అనే అర్థం. మాసం, శుక్లపక్షము కృష్ణపక్షము, ఎనర్జీ మ్యాటర్ రెండూ ప్రజాపతులే. సమభావము ముఖ్యము. దినము, పగలు రాత్రి, ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండూ ప్రజాపతులే. పగలు భోగములతో వృధా చేయకు. అన్న సృష్టి, ఈ అన్న సృష్టి నుంచి శుక్ర శోణితాలు, దాని నుంచి ప్రజననము అంటే సంతానము. బ్రహ్మచర్య వ్రతము అంటే ఏమిటో బోధించారు. అది పాసింగ్ రిమార్క్, ప్రాసంగికము అన్నారు. కేవల ఇష్టాపూర్త కర్మలు, ఇష్టి కర్మలు, పూర్త కర్మలు వరకు చేస్తే, అంటే సమిష్టి సంబంధమైనటువంటి సత్కర్మలు చేస్తే స్వర్గలోకము, ఉపాసన వలన హిరణ్యగర్భ బ్రహ్మలోకము. వాటికి ఉన్న సాధనలేమిటి, వాటి నిషేధాలేమిటి అన్నీ కూడా ప్రథమ ప్రశ్నలో నేర్చుకున్నాం.
ద్వితీయ ప్రశ్న ఏమిటి? అథ హైనం భార్గవో వైదర్భి పప్రచ్ఛ భగవన్ కచ్చేవ దేవా ప్రజాం విధారయంతే. ఏ దేవుడు ఈ ప్రజలందరినీ ధరిస్తున్నాడు? కతరయేతత్ ప్రకాశయంతే, దేని శక్తి వలన ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి? కహ పునరేషాం వరిష్ఠై, వీటిలో ఏది గొప్పది అని అడిగాడు. తస్మై సహోవాచ ఆకాశో హవా యష దేవో వాయుర్ అగ్ని ఆపః పృథివీ వాక్ మనః చక్షు శ్రోత్రం చ. ఇవన్నీ కూడా దేవతలే. తే ప్రకాశ్యాభ్యభివదంతి వయం, అన్ని కలిసి ఏతద్ బాణం అంటే ఈ శరీరాన్ని అవష్టభ్య విధారయామ, ఈ ప్రాణాలే నిలబెడుతున్నాయి. ప్రాణము సూర్యుడు, రయి, చంద్రుడు, వాయువు, అగ్ని, పృథివీ, మేఘము, మూర్తామూర్తాలు అన్నిటినీ స్తుతి చేశారు. ప్రాణమే వేదాలు, ప్రాణమే క్షత్రం, ప్రాణమే బ్రహ్మ, ప్రాణమే ఇంద్రియ, ప్రాణమే ఇంద్రుడు, ప్రాణమే రుద్రుడు, ఆయనే సంరక్షకుడు. సకల దేవతలు సమష్టి ప్రాణమైనటువంటి హిరణ్యగర్భ బ్రహ్మయే. ప్రాణహత్వం వ్రాత్యః విశ్వస్య పతిః మతరి స్వా పితా మాతా తనుర్వాచి శ్రోత్రే చక్షుషి మనసి తే శరణం. ఈ ప్రాణమే అన్ని. ప్రాణస్య ఇదం వసే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం. మూడు లోకాలలో ఏదైతే నిలబడి ఉన్నదో అదంతా ఈ ప్రాణము వలననే, అంటే సూత్రాత్మ వలననే, హిరణ్యగర్భ బ్రహ్మ వలననే నిలబడి ఉన్నది. శ్రీశ్చ ప్రజ్ఞాంచ విధేహినః. ఈయనే మనకు శ్రీ అంటే సకల సంపదలను, ప్రజ్ఞం అంటే జ్ఞాన విశేషాన్ని అన్నిటినీ కూడా సంపూర్ణంగా ఆయనే, ఈశ్వరుడే, హిరణ్యగర్భ ప్రజాపతియే ఇస్తాడు. ప్రాణమే ఆత్యంతిక అధిష్టానం కాదు. ఇలా చెప్పడం వలన హిరణ్యగర్భ బ్రహ్మ ఆత్యంతికమైనటువంటి అధిష్టానం కాదు, ఆపేక్షికము మాత్రమే. హిరణ్యగర్భ బ్రహ్మ జగత్తునకు కారణమైన ఆయన పరాకాష్ఠ కాదు. ఆత్మా సా కాష్ఠ సా పరాగతి అంటూ కఠంలో చెప్పారు. తరువాత హిరణ్యగర్భ బ్రహ్మ వికారి, గుణోపేతుడు. మరి పరబ్రహ్మము గుణరహితము, గుణాతీతము, నిర్వికారి. మరి ప్రాణస్థుతి ఎందుకండి? ఇది ఉపాసన కాండ కనుక ప్రాణోపాసన ద్వారా హిరణ్యగర్భ బ్రహ్మను స్తుతించి తెలుసుకొని తద్వారా పైకి ఎదగడానికి, ప్రాణము యొక్క పుట్టుక మొదలైనవి ప్రశ్నించడం ద్వారా అంతకు పరమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలియడానికి, తెలియజెప్పడానికి అని పురాణాలలో దేవతలు, అసురులు ఉంటారు. వాళ్ళు బ్రహ్మను కీర్తిస్తారు. బ్రహ్మగారు అంటారు, అయ్యా నా గొప్పతనం ఏమీ లేదు, నన్ను సృష్టించడం ఆయన ఇంకొక ఆయన ఉన్నారు, ఆ కారణమైన పరబ్రహ్మని ఆయన స్తుతిస్తారు. ఇది రెండవ మంత్రం. మూడవ మంత్రంలో 6 క్లిష్టమైన ప్రశ్నలు, వాటికి సమాధానాలు చాలా చక్కగా అధ్యయనం చేసుకున్నాం. ఇవన్నీ వ్యష్టి ప్రాణానికి సంబంధించినవి. కుత ఏష ప్రాణో జాయతే, ఈ ప్రాణహారేక హిరణ్యగర్భ బ్రహ్మారేక ఈశ్వరుడు ఎక్కడి నుంచి పుడుతున్నాడండి? వ్యష్టిలో ఉండే ప్రాణశక్తి అంటే వ్యష్టిలో ఉండే చిదాభాసుడు ఈ ప్రాణము, సమష్టిలో నుండి సూత్రాత్మ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఆత్మనయేష ప్రాణో జాయతే, అంటే పరమాత్మ నుంచే, అక్షరం నుంచే ఇవి పుడుతున్నాయి. హిరణ్యగర్భుడు ఎలాగా? పురుషే ఛాయ కథం ఆయాతి అస్మిన్ శరీరే. సరేనండి, ఆ ఈశ్వరుడు పుట్టాడు, ఆయన ఈ శరీరంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? మనోకృతేన ఆయాతి అస్మిన్ శరీరే, అంటే మనస్సుతో చేసినటువంటి సంకల్పాలు, ఆ సంకల్పంలో వలన కర్మలు, ఆ కర్మల వలన ఫలాలు, ఆ ఫలాలను దేహాలు, ఆ దేహాలలో ఈశ్వరుడు. ప్రవిభజ్య ఆత్మానం ప్రవిభజ్య కథం ప్రాతిష్టతే, అంటే ఏ విధముగా మన శరీరంలో నిలిచి ఉన్నాడు. ప్రాణ ఇతరాన్ ప్రాణాన్, ఈ ప్రాణము అంటే ఈ సమష్టి ప్రాణమైన హిరణ్యగర్భ బ్రహ్మ వ్యష్టిలోనికి వచ్చి ఇతర ప్రాణాన్, ఇతర పంచ ప్రాణాలను, ఇతర ఇంద్రియాలను పృథక్ పృథక్ ఏవ సన్నిధత్తే, వేరువేరుగా నిలిపి ఉంచుతున్నాడు. కేన ఉత్క్రమతే, ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఇటువంటి శరీరంలోంచి?
ఉదాన పుణ్యేన పుణ్యలోకం పాపేన పాపలోకం ఉభాభ్యాం మనుష్యలోకం. ఉదానం అనే ప్రాణశక్తి రూపంగా ఉత్క్రమణం జరుగుతుంది. కథం బాహ్యం అభిదత్తే, ఈ బాహ్య ప్రపంచానికి ఎలా ఆధారమైనది అంటే సమష్టిలో ఉన్న సమస్తానికి ఏది ఆధారము? ఈశ్వరుడు లేక హిరణ్యగర్భం. కథం అధ్యాత్మం అభిదత్తే, ఈ అధ్యాత్మం అంటే వ్యష్టికి ఎలా ఆధారమైనది అనేటలో ఈ వ్యష్టికి కూడా ఆ ఈశ్వరుడే కర్మ ఫలప్రదాత, ఆయనే కర్త, ఆయనే భోక్త. ఈ వ్యష్టి సమష్టి సామ్యాన్ని గురించి తెలుసుకోండి అంటూ తృతీయ ప్రశ్న ముగిసినది. చతుర్థ ప్రశ్నలోనికి వస్తే 5 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో వ్యష్టి యొక్క అవస్థాత్రయానికి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తికి సంబంధించినటువంటిది. ఏ తస్మిన్ పురుషే కాని స్వపంతి, స్వప్నంలోనికి పోయినప్పుడు ఏ ఇంద్రియాలు పడుకుంటాయి, దశేంద్రియాలు నిద్రిస్తాయి. ఇవన్నీ పరేదేవే మనస్యే ఏకీభవతి, ఈ పరదేవుడైనటువంటి మనోదేవుడిలోనికి దశేంద్రియాలు లీనమైపోతాయి. కాన్యస్మిన్ జాగ్రత్త, ఏ ఏ ఇంద్రియాలు మెలకువగా ఉంటాయి? ప్రాణాగ్నయ, అగ్నులు అనబడే ఈ ప్రాణాలు 5 అగ్నులుగా చెప్పారు. ఏవై తస్మిన్ పురే ఏవ ఎతస్మిన్ పురే జాగ్రత్త మనోహభావ యజమాన. అయితే దీనికి యజమాని ఎవరండి అంటే మనస్సే. కథయేషు దేవ స్వప్నాన్ పశ్యతి, ఏ దేవుడండి ఈ స్వప్నాలను చూస్తున్నాడు అంటే మనోదేవుడే చూస్తున్నాడు. అయితే మనస్సు జడము కదా, అలా కాదండి. చిదాభాసుడు అంటే చైతన్యము ప్రతిబింబించినటువంటి మనస్సు ఏదైతే ఉందో అదే మనోదేవుడు. అత్రేష దేవ స్వప్నే మహిమం అనుభవతి, కస్యైతత్ సుఖం భవతి. ఒకవేళ మనం కానీ నిద్రలోకి పోతే స్వప్నావస్థ దాటితే అప్పుడు ఆ ఆనందాన్ని సుఖాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? ఏతదస్మిన్ శరీరే, అంటే కారణ శరీరం. శరీరే అంటే ఏతత్ సుఖం భవతి, కారణ శరీరంలో ఉన్నటువంటి వ్యష్టిలోని ఈశ్వరతత్వము లేక చిదాభాసుడు ఆనందమయ కోశంలో ఆనందాన్ని అనుభవిస్తాడు. అయితే ఇవన్నీ కూడా ఎందులో విలీనమవుతాయండి? కస్మిన్ను సర్వే సంప్రతిష్ఠా భవంతి. సర్వే అంటే సర్వం, దేనిలో సంప్రతిష్ఠా భవంతి విలీనమవుతాయి. సర్వం పరాత్మని, పర అక్షర ఆత్మలో సంప్రతిష్టతే అంటూ చక్కగా బోధించారు. ఇంతటితో ప్రత్యభిజ్ఞ 4 మంత్రాల ప్రత్యభిజ్ఞ అయినది. ఇప్పుడు పంచమ ప్రశ్నలో మొదటి మంత్రానికి వస్తాం. నేను మంత్రాన్ని చదువుతాను, నా తరువాత వెనకాల 2 ఎన్నుకున్నాము ఈ రోజుకి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చదువుతారు. కోర్స్ మన కోఆర్డినేటర్ గారు కూడా చదువుతారు. దాంతో పాటుగా మిగతా 2 అమ్మగారులు కూడా చదువుతారు. కమలమ్మ, శారదమ్మ. అథహైనం శైభ్యః సత్యకామః పప్రచ్ఛ. అథహైనం శైభ్యః సత్యకామః పప్రచ్ఛ. సయోః వై తద్భగవన్, సయోః వై తద్భగవన్. మనుష్యేషు మనుష్యేషు ప్రాయణాంతం ప్రాయణాంతం ఓంకారం ఓంకారం అభిధ్యాయీత. అభిధ్యాయీత. కతమం భావ కతమం భావ సతేన లోకం జయతీతి. సతేన లోకం జయతీతి. పాటుగా చదవండి సార్. అథైనం శైభ్యః సత్యకామః సత్యకామః పప్రచ్ఛ. తయోః వై తద్భగవన్ మనుష్యేషు ప్రాయణాంతం ఓంకారం అభిధ్యాయీత. కతమం వావ సతేన లోకం జయతీతి. మీరు మ్యూట్ చేసుకోండి.
ఏనం మా గురువు గారిని శైబ్య సత్యకామ శివుని శిబి అనే ఆయన కుమారుడైన సత్యకాముడు ఆయన పప్రచ్చ అడిగాను. అడిగాడండి. సయోహ వై తద్భగవన్, ఓ భగవన్, తత్మనుష్యేషు అంటే ఈ మనుష్యుల యందు అవై నిశ్చయంగా ప్రాయణాంతం అంటే మరణాంతము వరకు ఓంకారం అభిధ్యాయిత ఓంకారాన్ని కానీ ధ్యానం చేసినట్లయితే కథం వావ సతేన లోకం జయతీతి, కథమం వావ సతేన లోకం జయతీతి, ఆయన ఏ లోకాన్ని జయిస్తాడు. సింపుల్గా ఏమిటి? ఓ గురుగారు నమస్కారము అని ఎవరన్నాడు? శైబ్య సత్యకామ అనే ఆయన. ముందు ప్రశ్న సౌర్యాయణి గార్గిని ప్రశ్నలు అవన్నీ అయిన తరువాత సయోహవై తద్భగవన్ మనుష్యేషు ప్రాయణాంతం ఓంకారం అభిధ్యాయిత, ఎవరైతే మరణాంతము నిరంతరము ఒక వ్రతంగా ఓంకారాన్ని ధ్యానం చేస్తారో కథమం వావలోకం జయతీతి, సహా అతడు తేనా ఈ ధ్యానము వలన కథం వావా నిశ్చయంగా కథమం లోకం జయతీతి, ఎన్నో లోకాలు ఉన్నాయి కదా. అంచేత కథమం అంటే మెనీ, కతరం అంటే రెండుంటే చాయిస్ బిట్వీన్ టూ కతరం అంటాం, చాయిస్ బిట్వీన్ మోర్ దెన్ టూ కథమం అంటారు. జయతీతి. క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. ఓ గురువు గారు, ఎవరైనా ఒక మనుష్యుడు, వీరువారు అని భేదం లేదు, వాళ్ళు ప్రాయణాంతం అంటే ఆమరణాంతం ఓంకారాన్ని అభిధ్యాయిత ఓంకార ధ్యానాన్ని చేసినట్లయితే వారు కథమం లోకం జయతీతి, అటువంటి వాళ్ళు ఆ ధ్యానం వలన ఏ లోకాన్ని పొందుతారు. అథ అంటే 4వ ప్రశ్న విచారించిన తరువాత ఏనం అంటే పిప్పలాద గురువు గారిని సేభ్య సత్యకామ, సేభ్య సత్యకాముడు, కామడు కాదు కాముడు అనే శిష్యుడు పప్రచ్ఛ అడిగారు. ఏమిటి అడిగారు? ఓ గురుదేవా, తత్మనుష్యేషు మనుష్యులలో ఎవరైనా ఎవరైతే ప్రాయణాంతం మరణంతో అంతమయ్యే వరకు హవై నిశ్చయంగా ఓంకారమును అభిధ్యాయిత ఏకాగ్రముగా ధ్యానం చేస్తే సహా అతడు తేనా ఆ ధ్యానము వలన అంటే ఆమరణాంతం ఓంకార ధ్యానము వలన కథమం లోకం ఉన్న చాలా లోకాలలో ఏ లోకాన్ని జయతి జయిస్తాడు. జయిస్తాడు అంటే పొందుతాడు. ఈ 1 MBBS డిగ్రీ అంటే MBBS డిగ్రీని జయించాడు అంటే అంటే అర్థం ఏమిటి? పొందాడు, డాక్టర్ అయ్యాడు. జయించడం అంటే పొందడం, వెళతాడు ఇది అని. ఇక్కడ ఏంటి అడుగుతున్నారు? ఓ గురుదేవా, ఎవరైతే ఈ ఓంకారాన్ని ఆమరణాంతం ధ్యానం చేస్తారో నిశ్చయంగా ఓంకారాన్ని ఏకాగ్రంగా ధ్యానం చేస్తే అతడు ఆ ధ్యానము వలన ఉన్నటువంటి అనేక లోకాలలో ఏ లోకాన్ని పొందుతాడు, ఏ లోకాన్ని పొందుతాడు అని ప్రశ్నించాడు. ఇది 4వ ప్రశ్న విచారించిన తరువాత. 4వ ప్రశ్నను చాలా విచారించిన చూశాం కదా. సో అన్ని దేనిలో సంప్రతిష్టమవుతాయి? అన్ని అక్షరంలో విలీనమవుతాయి అంటూ గురువుగారు కంక్లూడ్ చేశారు. ఆ గురువు గారిని సేభ్య సత్యకాముడు ఈ విధంగా అడిగాడు. ఏమిటి అడిగాడు? మరణాంతం వరకు నిశ్చయంగా ఓంకారాన్ని ఏకాగ్రంగా ధ్యానం చేస్తే ఆ ధ్యానం అనేకమైన లోకాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క ధ్యానానికి, ఒక్కొక్క కర్మకు, ఒక్కొక్క ఉపాసనకి ఒక ఫలమున్న లోకం ఉంటుంది కదా. ఈయన ఏ లోకాన్ని పొందుతాడు అంటే ప్రశ్నించాడు. అంటే ముక్తిని పొందుతాడు అని అడగలేదు, ఎందుకంటే ఇది ధ్యానము. ధ్యానం అంటే ఉపాసన. ఉపాసనలో లోకాలు అనుభవాలుగా తప్ప మోక్షం అన్నది ఉండదు అని తెలియకనే తెలుస్తుంది. శంకరుల వారి భాష్యము అత్యద్భుతమైనటువంటి భాష్యాన్ని వ్రాసిపెట్టారు. చాలా జాగ్రత్తగా ఒక్కొక్క దానిని విందాం.
ముందు అర్థం చేసుకుంటాం. అథ హైనం సేభ్య సత్యకామ పప్రచ్ఛ. దీంట్లో ఏం విశ్లేషించలేదు ఆయన. విశ్లేషించడానికి ఏముంది? అథ అటు పిమ్మట, హి అట చెప్పిన అలా జరిగిందట, ఏనం ఆ గురువు గారిని, సైభ్య సత్యకామ శిబిపుత్రుడైన సత్యకాముడు పప్రచ్ఛ అడిగాడు. దాని గురించి భాష్యం అక్కర్లేదు. అథ అంటే ఏమిటో చెప్తున్నారు, అవతారికి చెప్తున్నారు. అథ అంటే ఏమిటయ్యా అంటున్నారు. అథ అంటే ఇదానీం అంటే ఇప్పుడు, ఇదానీం అంటే రైట్ నౌ, జస్ట్ నౌ, ఇప్పుడు. అథ పర అపర బ్రహ్మ ప్రాప్తి సాధనత్వేన, దేనికోసము? పరబ్రహ్మను అపరబ్రహ్మను ప్రాప్తి పొందుటకు సాధనత్వేన, సాధనంగా, సాధనాన్ని బోధించడానికి ఓంకారస్య ఉపాసన విధించయా, ఓంకారాన్ని ఉపాసనగా విధించగూరి శృతి ఇదానీం ప్రశ్న ఆరభ్యతే, ఈ ప్రశ్నను ఆరంభం చేస్తుంది. ఏమిటన్నారు? ఈ ప్రశ్న ఐదవ ప్రశ్న ఆరభ్యతే, ఆరంభం చేయబడుతున్నది. అథ అటు పిమ్మట, ఎటు పిమ్మట 4 మంత్రాలను బాగా విచారించి ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆయన్ని బోధించిన పిదప ఇదానీం ఇప్పుడు పర అపరబ్రహ్మ ప్రాప్తి సాధనత్వేన, అటు పరబ్రహ్మని పొందాలన్నా ఇటు అపరబ్రహ్మని పొందాలన్నా ఆ ప్రాప్తి సాధనం ఒక్కటే, అదే ఓంకారం. ఆ ఓంకారస్య ఉపాసన విధించయా, ఆ ఓంకార ఉపాసనను విధించగోరి శృతి ఇదానీం ప్రశ్న ఆరభ్యతే, ఈ ప్రశ్నను ఆరంభం చేస్తుంది. ఇప్పుడు ఈ 5వ ప్రశ్న ఆరంభం అవుతుంది. అంటే అర్థం ఏమిటి? 5వ ప్రశ్న పరబ్రహ్మను గాని అపరబ్రహ్మను గాని పొందడానికి సాధనము ఓంకారమయ్యా, ఓంకార ఉపాసన ద్వారా నీవు కావాలంటే పరబ్రహ్మను పొందొచ్చు, లేకపోతే అపరబ్రహ్మను పొందొచ్చు. పరబ్రహ్మ అంటే ఏదో తక్కువ అనుకోకండి. అపరబ్రహ్మ అంటే సమష్టి హిరణ్యగర్భ శక్తి, ఈశ్వరుడు. విరాట్ స్థూలంగా చూస్తే విరాట్, సూక్ష్మంగా చూస్తే హిరణ్యగర్భ, కారణంగా చూస్తే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని పొందాలి, లేక ఈశ్వరునికి కూడా కారణమైనటువంటి అక్షర బ్రహ్మను, పరబ్రహ్మను పొందాలన్నా ప్రాప్తి సాధనం ఒక్కటే. అది ఏమిటి? ఓంకారస్య ఉపాసన. ఓంకార ఉపాసన ద్వారా విధించయా, విధించగోరి ఇదానీం ప్రశ్న ఆరభ్యతే, ఈ ప్రశ్న ఆరంభమవుతున్నది. సహ యః, ఎవరైతే వారు, హూ సో ఎవర్, సహ యః. సహ యః ఏ విధమైనటువంటి రిజర్వేషన్స్ లేవు. ఈయన బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, స్త్రీయా, పురుషుడా, తెలుగువాడా, తమిళం ఆయన, ఇండియనా, యుఎస్ఏ వాడా, ఏ విధమైనటువంటి జాతి, మత, కుల, వర్ణ, లింగ భేదాలు లేకుండా ఎవరైతే చేస్తారో వారు సహ యః. యః కశ్చిత్, ఎవరైనప్పటికీ, సహా అతడు, అవై నిశ్చయంగా, భగవన్ ఓ పూజనీయుడైన గురువు గారు, మనుష్యేషు అంటే అందులోనే ఉంది మనుష్యాణం అని. మనుష్యేషు అంటే మనుష్యుల యందు, సప్తమి. అదే మనుష్యేషు అంటే మనుష్యాణం మధ్యే అన్నారు. అంటే మనుష్యేషు అంటే మనుష్యాణం మధ్యే అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? మనుషులే కదా ఈ ఉపాసనలు చేస్తారు. పాపం జంతువులకు, ఇతర జీవరాశులకు ఉపాసనలు, ఇటువంటి సత్కర్మలు చేసే అదృష్టం లేదు కదా. మానవ జన్మ ఉత్కృష్టం కదా. అంచేత మనుష్యేషు, మనుష్యాణం మధ్యే, మనుష్యుల మధ్యలో, మనుష్య జన్మ ఎత్తిన వారిలో, తత్ అని ఒక మాట ఉంది. తత్ అంటే ఆయన అద్భుతం, అంటే ఒక అద్భుతమైనటువంటి మార్పుని పొందుతాడు. అద్భుతం ఇవా, అద్భుతము వలె అంటే దైవత్వాన్ని పొందుతాడు. అంటే మనుష్యుడుగానున్నప్పటికీ
ఓంకార ఉపాసన వలన దైవత్వాన్ని పొందగలడు. ఈ దైవత్వము రెండు రకములు, పర అపర. రెండిటికీ చిన్న తేడా. ఏదైతే వ్యక్తమవుతుందో అది అపరము, ఏదైతే అవ్యక్తంగా నిర్గుణ నిరాకారంగా నిష్కలంగా ఉంటుందో అది పరము. ఈ పరాపర బ్రహ్మలకు ప్రాప్తి సాధనం ఏమిటయ్యా అంటే ఓంకార ఉపాసన. దానివలన మనిషి దేవుడవుతాడు. అంటే మనిషి తనలోని దైవత్వాన్ని రియలైజ్ చేస్తాడు. అద్భుతం ఇవ, పెద్ద అద్భుతంలాగా ప్రయాణాంతం. ప్రయాణం అనే మాట విన్నారు కదా, ప్రయాణం, ప్రయాణమే ప్రాయణం. ప్రయాణము అనే మాటను అక్షరాలు తిప్పి రాస్తే ప్రాయణం ఉంటుంది. ప్రయాణమన్నా ప్రయాణమన్నా ఒకటే అర్థం. ఏమిటి ప్రయాణము? మామూలుగా ప్రయాణం అధ్యయన భారతి దీనికి శిబిరానికి వచ్చాము, మళ్ళీ మన ఊరికి వెళ్ళిపోయాం. కానీ ఈ ప్రయాణం ఎలాంటిది? ఆఖరి ప్రయాణం, మళ్ళీ తిరిగి వచ్చే ప్రయాణం కాదు. అంటే మరణాంతం, అంటే యావజ్జీవం, జీవించి ఉన్నంత వరకు. ఇది ఏతత్, దాని అర్థం ఏంటయ్యా? ప్రయాణాంతం అంటే యావజ్జీవం అని అర్థం. మరణాంతం అంటే యావజ్జీవం ఓంకార ఉపాసన చెయ్యాలి అనేది విధిస్తోంది. ఉపాసన విధించగోరి ప్రశ్న ఆరభ్య. ఓంకారం అభిధ్యాయిత, ఓంకారం ఓంకారమును అభిధ్యాయిత, అభిముఖ్యేన చింతయేత్, అభిముఖ్యముగా అంటే అత్యంత ఏకాగ్రముగా ఆ ఓంకారాన్ని చింతయేత్ అంటే ధ్యానిస్తాడు. అభిధ్యాయిత అనే పదాన్ని అభిముఖ్యేన చింతయేత్ అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది భాష్యం. అభిముఖ్యేన చింతయేత్ అంటే వర్ణిస్తున్నారు. బాహ్య విషయేభ్య ఉపసంహృతకరణ. నెంబర్ 1, బాహ్య విషయముల నుంచి ఉపసంహరింపబడిన సకల ఇంద్రియములు అంతఃకరణములు కలిగి ఉన్న. బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ, నెంబర్ 1. నెంబర్ 2, సమాహిత చిత్త అంటే ఏకాగ్రమైన, సమాహితమైన, కంపోజ్డ్ సింగిల్ పాయింటెడ్ మైండ్. భక్త్యా ఆవేశిత, భక్తి చేత ఆవేశించబడిన. దేని మీద భక్తి? బ్రహ్మభావే ఓంకారే, బ్రహ్మను ఒక ప్రతీకగా, ఒక సింబల్గా చూపించే ఓంకారమునందు భక్తి ఆవేశిత బ్రహ్మభావే ఓంకారే. అయిపోయిందా? ఇంకా బాహ్య విషయేభ్య ఉపసంహృత కర్ణ, సమాహిత చిత్త, భక్త్యావేశిత బ్రహ్మభవ ఓంకారే. ఇంకా ఏం చేయాలి? ఆత్మ ప్రత్యయ సంతానావిచ్ఛేదో భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృతో నివాసస్థ దీపశిఖా సమః. అభిధ్యాన శబ్దార్థ, అభిధ్యానము అని ఉపనిషత్తులో ఉంది. అభిధ్యానం అనే శబ్దమునకు ఇదిరే అర్థము. ఏమిటి అర్థం? బాహ్య విషయేభ్య ఉపసంహృతకరణ, సమాహిత చిత్త, భక్త్యావేశిత బ్రహ్మభవ ఓంకారే. బ్రహ్మభవ ఆత్మ ప్రత్యయ సంతాన అవిచ్ఛేద, ఆత్మ ప్రత్యయము యొక్క ఫ్లో. సంతానం అంటే ప్రవాహం, ఫ్లో. ఆ సంతతి అంటాం కదా, అలా మీద నుంచి కిందకి ఫ్లో సంతానం. దేని ఎందు సంతానము? ఆత్మ ప్రత్యయమునందు, అంటే స్వస్వరూపము అనేటటువంటి వృత్తి ఎందు, ఆ వృత్తి తాలూకా ఫ్లో ఎందు అవిచ్ఛేద, ఏ విచ్ఛేదము లేకుండా భిన్న జాతీయ ప్రత్యయాంతర, భిన్న ఆత్మ కంటే భిన్నమైన, అనాత్మైన. భిన్న జాతీయం అంటే అనాత్మ,
అనాత్మ ప్రత్యయములు, అనాత్మ వృత్తులు, అనాత్మ ప్రత్యయములు, అనాత్మ వేవ్స్, అనాత్మ థాట్స్, అనాత్మ సంకల్పాలు. దానివలన అంతరా అడ్డుపడినటువంటి భిన్న జాతీయ ప్రత్యయములతో అడ్డుపడకుండా అఖిలీకృత, ఖిలీకృతము అంటే నాశనము చేయబడిన, అఖిలీకృతము అంటే అది కలుషితము చేయబడకుండా ఉండేటటువంటి మనస్సు ఎలా ఉండాలిట? నివాత, వాత అంటే గాలి, నివాత అంటే గాలి లేని, నివాతస్థ గాలి లేనటువంటి చోట స్థ అంటే ఉంచినటువంటి దీపశిఖ సమః. ఒక గాలి లేని చోట దీపం పెడితే ఏ విధంగా అది ఊగకుండా కదలకుండా అత్యంత నిశ్చలంగా ఉంటుందో అటువంటి దానిని అభిధ్యానము అనే శబ్దమునకు అర్థం రా అని చెప్తుంది. అంతేనా? ఇది అనుగ్రహీత, అనుగ్రహము ఉన్న వాళ్ళకే జరుగుతుంది. ఇది ఏ అనుగ్రహం ఉండాలి? అనుగ్రహము ఏమిటి కావాలి? సత్య, చాన్నే పలకాలి, బ్రహ్మచర్య, అహింస, అపరిగ్రహ, త్యాగ, సన్యాస, శౌచ, సంతోష, అమాయావిత్వాది అనేక యమ నియమ అనుగ్రహీత సహా. ఇటువంటి వాడై ఉండాలండి. ఈ లోకాన్ని జయించాలి అంటే ఈ బ్రహ్మలోకం వరకు ఓంకార అభిధ్యానం వలన ఈశ్వరుని పొందాలి. పరబ్రహ్మను గాని ఈశ్వరుని గాని అంటే అపరబ్రహ్మను గాని పరబ్రహ్మను గాని పొందాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు అన్నీ వాడికి అనుగ్రహించాలి. అంటే హీ మస్ట్ బి బ్లెస్డ్ విత్ దీస్ క్వాలిటీస్. వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్? సత్య, బ్రహ్మచర్య, అహింస, అపరిగ్రహ, త్యాగ, సన్యాస, శౌచ, సంతోష, అమాయావిత్వాది అనేక యమ నియమానుగ్రహ, ఎన్నో అనేకములైన యమ నియమానుగ్రహి అని చెప్పుకున్నాం. మనము కర్మ గురించి చెప్పుకుంటున్నప్పుడు చెప్పాము, నిష్కామ కర్మ చేయాలి అంటే అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, మౌనమాత్మ వినిగ్రహ అంటూ 21 లక్షణాలు చెప్పుకుంది. అలాగే ఈ ఓంకార ధ్యానం చేయడానికి ఎవరు అధికారి అంటే ఈ 21 లక్షణాలు ఇక్కడ ఆది అనే దాంట్లో ఆయన 10 చెప్పారు, మిగతా అన్ని అందులో ఉన్నాయి, గీతలో చూసుకోరా అని చెప్పి ఆది అనే వాటిలో కలిపి యమనియమాలు అనుగ్రహి అటువంటి సహా ఎవడైతే ఉంటాడో యహ సహా, వాడు శూద్రుడా, బ్రాహ్మణుడా, క్షత్రియుడా, స్త్రీయా, పురుషుడా, వృద్ధుడా, బాలుడా, మధ్యమ వయస్కుడా, లేకపోతే వేరే ఏ ఉద్యోగంలో ఉన్నవాడా, ఏ సంబంధం లేదు. ఏమిటి సంబంధము? ఇగో ముందు చెప్పినట్టు బాహ్య విషయేభ్య ఉపసంహృత కారణ. బాహ్య విషయములు, విషయాలంటే ఏవో న్యూస్ అని కాదు, NEWS న్యూస్ అంటే విషయం ఏమిటంటే విశేషం, ఆ విషయం కాదు. విషయములు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాదులు గ్రహించే విషయం, బాహ్యం నుంచి గ్రహిస్తాయి. వాటిని ఉపసంహృత కరణ. సమాహిత చిత్త, భక్త్యావేశిత బ్రహ్మభావ, ఓంకారే ఆత్మప్రత్యయ సంతాన అవిచ్ఛేద. నిరంతరము ఆత్మప్రత్యయమునందే ఫ్లో ఉన్నది. ఆత్మప్రత్యయ ఆ సంతానానికి భిన్నంగా ఏది లేదు, అది విచ్ఛేదం కాలేదు. భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత అంటే అనాత్మ విషయ ప్రత్యయములు వలన భంగము వాటిల్లకుండా కలుషితం కాకుండా చూసుకుంటున్నటువంటి ధ్యానము కలిగి, ఆ ధ్యానము గాలి లేని చోట ఉంచిన దీపము వలె నిశ్చలంగా ఎలా వెలుగుతుందో అటువంటి దీపశిఖలా ఉన్నటువంటి సమహ అభిధ్యాన శబ్దార్థం. దానికి అనుగ్రహం ఉండాలి. ఇవి కావాలి అంటే చక్కటి
మోరల్ ఫ్యాబ్రిక్ ఉండాలి. యు మస్ట్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ క్యారెక్టర్. వాట్ ఈస్ దట్ క్యారెక్టర్? సత్య, బ్రహ్మచర్య, అహింస, అపరిగ్రహ, త్యాగ, సన్యాస, శౌచ, సంతోష, అమాయావిత్వాది అనేక యమ నియమ అనుగ్రహీత సహ ఏవం. అంటే ఈ ఓంకార ధ్యానాన్ని ఇటువంటి లక్షణాలన్నీ పెట్టుకొని ఏవ జీవ వ్రతధారణ, జీవితాంతము వరకు ఒక వ్రతముగా ధారణ చేసి ఎవరైతే చేస్తారో కథమం వావా అనేకై జ్ఞానకర్మభిః జేతవ్యాః లోకాః తిష్టంతి. జ్ఞానమున ద్వారా అంటే జ్ఞానం అంటే ఉపాసన, ఉపాసన ద్వారా కర్మల ద్వారా జ్ఞానకర్మభిః జేతవ్యాః లోకాః జయించవలసిన లోకములు హి ఎలననగా అనేకే తిష్టంతి చాలా లోకాలు ఉన్నాయి. చేత కథమం వావా అంటే ఏ లోకాన్ని, ఇన్ని లోకాలలో ఏ లోకాన్ని పొందుతాడు. తేషు అంటే తేన ఓంకార అభిధ్యానైన కథమం అంటే ఈ లోకాలన్నిటిలో సహా ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ యావజ్జీవము ఓంకార వ్రత ధారణ చేసినటువంటి ఆయన కథమం లోకం జయతి, ఏ లోకాన్ని అతడు జయిస్తాడు. ఇది ప్రశ్న. ప్రశ్న సులభమే, కానీ ఆ ప్రశ్నలో ఉన్నటువంటి ఓంకార వ్రత ధారణ యావజ్జీవము చేయడం అనేది ఇన్ని లక్షణాలు ఉంటేనే సాధ్యం. ఒక్కొక్క లక్షణాన్ని జాగ్రత్తగా వివరించుకుంటూ పోదాం. అవతారిక నెక్స్ట్ దానికి ఏమిటి? ఇది పృష్ఠవతే, ఈ విధముగా అడిగిన తరువాత గురువు గారు రెండో మంత్రాన్ని చెప్పబోతారు. మొదటి మంత్రానికి వివరణ. అథాని స్టార్ట్ అయింది మొదటి మంత్రం. అంటే శౌర్యాయణి గార్గుని యొక్క ప్రశ్నను విచారించి నిర్ణయము చేసిన పిదప. అక్కడ ఏమిటా ప్రశ్న అంటే ఏ ఏ ఇంద్రియాలు పడుకుంటాయి, ఏ ఏ ఇంద్రియాలు జాగ్రత్తగా ఉంటాయి, స్వప్నంలోని ఎవరు దీన్ని స్వప్నాన్ని అనుభవిస్తున్నారు, సుషుప్తిలో ఎవరు ఆనందంగా ఉన్నారు, సుషుప్తి జాగ్రత్త స్వప్నము మూడిట్లో కూడా ఇవన్నీ దేంట్లో విలీనం అవుతున్నాయి అనేటటువంటి 5 ప్రశ్నలను ఆన్సర్ చేసిన పిదప ఇక్కడ ఒకటే ప్రశ్న. ముందు దాంట్లో 6, మూడో దాంట్లో 4వ ప్రశ్నలో 5, ఇక్కడ ప్రశ్న ఒక్కటే. కథమం లోకం జయతి, ఏ లోకాన్ని ఓంకార ఉపాసన చేసిన ఆయన పొందుతాడు, జయిస్తాడు, ఆ లోకానికి వెళతాడు. లోక్యతైతి లోక, లోకానికి వెళ్ళడం అంటే ఎక్కడికో ప్రయాణం అని కాదు, ఆత్మగా అనుభవాన్ని పొందుతాడు. ఈశ్వరుణ్ణి తనలోనే దర్శిస్తాడు, లేక తానే తత్వమసి అని తెలుసుకుంటాడు. అటు అపరబ్రహ్మనైనా ఇటు పరబ్రహ్మనైనా తానుగానే ఏకంగా దర్శిస్తాడు. అదే లోకం పొందడం అంటే. సత్యకామ అని పేరు పెట్టారు ఉపనిషత్తు. ఎందుకు అలా పేరు పెట్టింది? ఆయనకు కోరిక ఉన్నది. కామహ కోరిక కలవాడే. ఏమిటి కోరిక? సత్యమునందు కోరిక. అంటే సత్యస్య సత్యం ప్రాణావై సత్యం తేషాం ఏష సత్యం. అంటే అపర బ్రహ్మలు అనబడే ఆ సత్యం మీద కోరిక కలిగినటువంటి వాడు కాబట్టి వైదిక నామధేయం. ఈరోజు ఉన్నాయి పేర్లు పెట్టుకుంటారు. కాజల్ అని పెట్టుకుంటారు. కాజల్ అంటే కాటుక. కాటుక పేరేమిటండి? ఏదో సరదాగా పెట్టుకుంటారు అంతే, వాటికి అర్థం ఉండవు. ఇవన్నీ లౌకిక నామధేయాలు. ఒక్కొక్కసారి ఈ రోజుల్లో పెట్టిన పేర్లకు ఏ అర్థము కూడా ఉండదు. పూర్వం రోజులలో ఏ పురాణాలలో కానీ లేకపోతే వేదాంతంలో కానీ వేదంలో కానీ పేర్లు పెట్టారు అంటే వైదిక నామధేయము. మొన్న చెప్పుకున్నాము అర్జున అంటే ఏమిటి అని. అటువంటి అర్థాలు ఉన్నటువంటి పేర్లే పెడతారు. సత్యకామహ అనడంలో ఆ పరమ సత్యాన్ని లేక అపర సత్యాన్ని పొందాలి అని కోరిక ఉన్నవాడు అని అర్థం. యహ ఓంకారం అభిధ్యాయిత సహా అతడు, ఎవరైతే ఓంకారాన్ని అభిధ్యానము చేస్తాడో. అభిధ్యానం అంటే ఏమిటో చెప్తారు. అది ఎవడైతే అతడు, హూ సో ఎవర్,
ఎప్పుడు ఎప్పుడో ఒకసారి కాదు, ప్రయాణాంతం. అంటే ఉన్నది ప్రయాణమే, మరణం అన్నది లేదు. అది ఈ శరీరం నుంచి ఇంకో శరీరంలోనికి ప్రయాణమే కానీ మరణం లేదు. ఇక్కడున్న సంబంధాలన్నిటినీ కట్ ఆఫ్ చేసేటటువంటి ఒక ప్రయాణం, ఆ ప్రయాణమే మరణము, ఆ మరణమే ఆ మరణాంతం, ప్రయాణాంతం. ప్రయాణాంతం అన్నదే ప్రయాణాంతం అన్నది వైదికంగా రెండిటికీ ఒకటే అర్థం. అభిధ్యాయిత అంటే యావజ్జీవము దాని యందే ఏకాగ్రమైనటువంటి బుద్ధితో లగ్నమై ఉన్నాడు. అతడేమిటవుతాడు? లోకం జయతి అంటే మహాఫలాన్ని, అద్భుతమైన ఫలాన్ని పొందుతాడు. ఏమిటి ఆ లోకము? ఈ ఓంకార ఉపాసన వలన తనలోనే ఈశ్వరుణ్ణి దర్శిస్తాడు, తనలోనే తత్వమసి అని తెలుసుకుంటాడు. అటు అపరబ్రహ్మను ఇటు పరబ్రహ్మను రెండులో దేన్నైనా పొందవచ్చు. వ్యష్టి సమష్టి సంబంధాన్ని నిరూపించిన తరువాత ముందు అధ్యాయంలో ఏం చేశారు? వ్యష్టి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ, ఈ అవస్థలలో ఎవరు? మనసు అనే దేవుడు, చిదాభాసుడు, ఇవన్నీ కూడా సమష్టి అయినటువంటి ఆ హిరణ్యగర్భుని శక్తి. ఇవి మళ్ళీ ఏమో ఫైనల్గా ఆ అక్షర బ్రహ్మలో లయమైపోతాయి అంటూ నిరూపించిన అటువంటి సంయోగాన్ని పొందే ఉపాయాన్ని చెప్తుంది. ఏమిటా ఉపాయం? ఓంకారం. ఓం అనేది పర అపర బ్రహ్మలను ప్రాప్తి సాధనత్వేన ఓంకారం అనే దానిని విధించాలని ఇదానీ ప్రశ్న ఆరభ్యతే అన్నారు కదా. ఓంకారం యొక్క అత్యున్నత మహిమను చెప్పదలచి శృతి ప్రశ్న రూపంగా ఇదానీ ఆరభ్యతే, ఈ విధంగా ఆరంభిస్తోంది అంటుంది. ఓకే, అవతారిక ఏమిటి? ఉపాసన అధికారి భేదాన్ని బట్టి ఉంటుంది. రజోగుణం ఉంటే సాకారతత్వాన్ని ఆరాధిస్తాడు, కించిత్ రజోగుణం ఉంటే కూడా ద్వైతం ఏర్పడు. అంటే నేను పూజించేవాడిని భక్తుడను, ఆయన దేవుడు, నేను అల్పుడను, ఆయన సర్వజ్ఞుడు, నేను దీనుడను, ఆయన అనాథనాథ రక్షకుడు అనేటటువంటి భావన రజోగుణం కించిత్తేనా ఉంటే సాకారతత్వాన్ని ఆరాధిస్తారు. అయితే నిర్గుణతత్వాన్ని ఆరాధించేవారు సత్వగుణ సంపన్నులై ఉంటారు. రెండిటికీ ఒకటే ఉపాయం, రెండిటికీ ఒకటే మంత్రం. ఆ మంత్రం ఏమిటి? అదే ఓంకార ఉపాసన, ఓంకార ధ్యానం. ఈ కఠంలో కూడా మనం చూసాం. ఏతద్ధి హి ఏవ అక్షరం బ్రహ్మ. ఎడగొడితే ఏతత్ హి ఏవ అక్షరం బ్రహ్మ, ఏతచ్చేవ అక్షరం బ్రహ్మ, ఏతచ్చేవ అక్షరం పరం, ఏతచ్చేవ అక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. ఏతత్ అంటే ఇంతవరకు అక్కడ చెప్పినటువంటి ఏ ఏవ హి అక్షరం బ్రహ్మ, ఏ అక్షర పరబ్రహ్మని పొందిస్తుంది. ఏతచ్చేవ అక్షరం పరం. మొదటిది బ్రహ్మ అంటే సగుణ బ్రహ్మ, పరం అంటే పరం. ఇక్కడ బ్రహ్మ అంటే సగుణ బ్రహ్మ, పరం అంటే నిర్గుణ బ్రహ్మ. ఏతచ్చేవ అక్షరం బ్రహ్మ, ఏతచ్చేవ అక్షరం పరం, ఏతచ్చేవ అక్షరం జ్ఞాత్వా. ఈ దీనిని, శక్తిని కానీ ఎవరైతే తెలుసుకుంటారో, యహ ఎవరైతే యదిచ్ఛతి అంటే సగుణ బ్రహ్మని కావాలంటే సగుణ బ్రహ్మని, నిర్గుణ బ్రహ్మని కావాలంటే నిర్గుణ బ్రహ్మని, సగుణ సాకార రూపంగా ఆరాధించుకొని ఈశ్వరుని వరకు వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. లేక నిర్గుణ నిరాకారంగా తానే భగవంతుడని తెలుసుకుంటూ అహమస్మి సోహమస్మి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అనుభవాన్ని తెచ్చుకొని పరబ్రహ్మలో కూడా లీనం కావచ్చు. కఠంలో నేర్చుకుంటాం. మళ్ళీ కూడా చెప్తున్నారు ఇంకో నెక్స్ట్ కఠం మాత్రం. అందులో ఏంటన్నారు? ఏతదాలంబనగం శ్రేష్టం. ఇది మంచి గొప్ప శ్రేష్టమైన ఊతకర్ర. ఏమిటి? ఏతత్ ఓంకారం. ఏతందాలంబనం శ్రేష్టం, ఏతదాలంబనగం పరం.
ఇది పరబ్రహ్మానికి కూడా ఇదేనయ్యా నీకు ఊతకర్ర. ఏతదాలంబనం జ్ఞాత్వా, ఈ ఓంకారమే నువ్వు ఆలంబనమని తెలుసుకుంటే బ్రహ్మలోకే మహీయతే. సగుణ బ్రహ్మలోకంలో, హిరణ్యగర్భ లోకంలో, లేకపోతే ఈశ్వరుని లోకంలో మహీయతే, సృష్టిలో చాలా గొప్పవాడు అన్నది కథనం. ఇక్కడ కూడా ఓంకార ధ్యానం వలన అటు పర అపర బ్రహ్మలు రెండిటినీ కూడా పొందే సాధనమని శృతి చెప్పడానికని, విధించడానికని ఈ ప్రశ్నను ఆరంభించింది భగవత్పాదులు చెప్పారు. సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠావాన్. భగవత్ ఎవరిటైనా ఆత్మజ్ఞాన నిష్ఠావాన్, ఆత్మజ్ఞానమునందే నిష్ఠ కలిగినటువంటి జ్ఞాని. ఆయన ఏం చేశాడు? సర్వ కర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠావాన్. సర్వకర్మలను పరిత్యజించి నేను ఆత్మస్వరూపమని నిష్ఠలో ఉండేటటువంటి నిధిధ్యాసన ద్వారా తెలుసుకున్న మహాత్ముడు ఓం అనే దానిని చక్కగా ధ్యానం చేసి నిర్గుణ పరబ్రహ్మాన్ని, అంటే కారణ బ్రహ్మాన్ని పొందుతాడు. ఒకవేళ ఆయన చిన్న రజస్సు ఉండి సగుణ సాకారంగా ఉపాసిస్తే కార్యబ్రహ్మని పొందుతాడు. కార్యబ్రహ్మ అంటే ఈశ్వరుడు, కారణ బ్రహ్మ అంటే పరబ్రహ్మ. పర పర అంటే కారణము, నిర్గుణము, పరబ్రహ్మము, నిరాకారము, నిరంజనము, నిష్కలము, నిరవయవము, నిర్విశేషము, నిర్వికారము. సగుణ కార్యం అంటే కార్యమైనటువంటి సృష్టిలో వ్యక్తమైనటువంటి రూపాన్ని ఈశ్వరుడో, రాముడో, కృష్ణుడో, అల్లావో, యేసో, మరోటో ఏది, ఆ గణపతో, కుమారేశ్వరమో, ఆంజనేయస్వామో, ఏది వెంకటేశ్వర స్వామో, ఏది ఆరాధిస్తే దానిని పొందుతాడు. అంటే ఈశ్వర భావాన్ని పొందుతాడు. నిర్గుణము పరబ్రహ్మ, సగుణము అపరం. ఒక చోట త్రాగే నీరు అని రాసింది. త్రాగే నీరు అంటే ఒకట రెండా? రెండు బ్రహ్మలు ఉన్నాయా? అబ్బే, వ్యూ పాయింట్ బట్టి నువ్వు వ్యక్తంగా చూస్తే సగుణ సాకార రూపంగా కార్యబ్రహ్మగా కనపడతాడు. అవ్యక్తంగా చూస్తే నిర్గుణ నిరాకార పరబ్రహ్మగా తెలియవస్తాడు. రెండు బ్రహ్మలు కావు, రెండు ఆత్మలు, రెండు బ్రహ్మలు, మల్టిప్లిసిటీ ఉండదు. అది ఏకమేవా అద్వయం బ్రహ్మ. అయితే ఎలా మరి ఈ సృష్టిలో ఆయన బయట కనబడుతున్నాడంటే ఛాయ ఇవ. ఎక్కడి నుంచి పుట్టాడండి ఈశ్వరుడు? ఇదిగో అక్షర పరబ్రహ్మ నుంచే పుట్టాడు అంటూ ఇక్కడ ప్రాణ అనే పేరుతో హిరణ్యగర్భను లేక ఈశ్వరుని రెండవ ప్రశ్నలో నేర్చుకున్నాం. అధికారిని బట్టి, అంటే అధికారి అంటే ఆఫీసర్ అని కాదు, అధికారి అంటే యోగ్యత కలిగినవాడు, ఎలిజిబిలిటీ కలిగినవాడు. ఆ ఎలిజిబిలిటీ కలిగిన వానిని బట్టి పర అపర బ్రహ్మను పొందవచ్చు. ఎప్పుడు? యావజ్జీవ ఓంకారోపాసన చేసిన వారు పొందుతారు. యావజ్జీవ ఓంకారోపాసన చేయడం అంటే ఏమిటో ఆయన చెప్తున్నారు. విధితుం ఇచ్ఛా విధిత్సయా. విధితుం విధించుటకు, ఇచ్ఛా కోరిక కలిగి, విధిత్సయా విధించగోరి. శృతి విధిత్సయా ఏమిటి? పర అపరబ్రహ్మ సాధన ప్రాప్తి సాధనత్వేన ఓంకార ఉపాసన విధిత్సయ ఇదానీం ప్రశ్న ఆరభ్యతే అన్నారు కదా. ఎవరండి క్వాలిఫైడ్? యహ సహ, ఎవరైతే వారు. బట్ ద కండిషన్స్ అప్లై. వాట్ ఆర్ ద కండిషన్స్? నౌ ఐ యామ్ గోయింగ్ టు టెల్ యూ ద కండిషన్స్. Whosoever, no distinction or discrimination of any kind whatsoever, caste, creed, gender, race, age, nothing, no discrimination. There is Bible లో షబ్బత్ అని ఉంటుంది.
షబ్బత్ అనేది జుడాయిజం. యాక్చువల్గా జుడాయిజంలో ఏమిటంటే భగవంతుడు శుక్రవారం రాత్రి నుంచి మొదలుకొని లక్ష్మీవారం రాత్రి మళ్ళా వచ్చి లక్ష్మీవారం రాత్రి వరకు సృష్టి చేసి అలసిపోయాడు. అలసిపోయి ఓ రోజు రెస్ట్ తీసుకున్నాడు. ఆ రెస్ట్ తీసుకున్న రోజు శుక్రవారం కాబట్టి ఆ రోజు పూజలు పునస్కారాలు చేసి ఇంత సృష్టి చేసేవయ్యా అని ఆ భగవంతుణ్ణి బాగా ఆరాధించుకోవడానికి, నమాజులవి చేసుకోవడానికి ఒక పుణ్య దినము శుక్రవారం. ఆ శుక్రవారం నాడు ఏ పని చేయకండి. ఓన్లీ కీప్ యువర్ హార్ట్ టోటలీ ఆన్ ది ఆల్మైటీ. అండ్ దెన్ ఆల్మైటీ నువ్వు ఎవరు అనుకుంటున్నావో ఆయన్ని ధ్యానం చేసుకో. అంటే నాకు ఆ మాస్కో టెంపుల్కో అక్కడ ఏది ఉంటే దానికి వెళ్ళి నువ్వు ఆ భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ఆ రోజు నీకు సెలవు దినం ఎందుకు ఇచ్చారు? టు బి స్పిరిచువల్లీ ఓరియంటెడ్ ఆన్ దట్ డే అంటూ షబ్బత్ విధించారు జుడాయిజం. అది క్రిస్టియానిటీకి వచ్చేసరికల్లా వాళ్ళు అన్నారు, అబ్బాయి శుక్రవారం ఆయన రెస్ట్ తీసుకోలేదండి, ఆదివారం రాత్రి దగ్గర నుంచి మళ్ళీ శనివారం రాత్రి వరకు ఆయన కష్టపడ్డాడు, కష్టపడి అలసిపోయాడు, కాబట్టి ఆదివారం కూడా ఆయన రిలాక్స్ అవుతున్నాడు, కాబట్టి ఈజ్ అవైలబుల్ ఫర్ అస్ ఫర్ ప్రేయర్. సండే ఈజ్ ది సబత్ డే. ఈ సబత్ డే, ఈ సండే ది ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ వీక్, ద సండే ఈజ్ ద ప్రేయర్ డే అంటూ ఫిక్స్ చేసుకుని ఆ రోజు ఏ పని చేయకూడదు, ఏ విధమైనటువంటి పనులు చేయరు ఎక్సెప్ట్ ప్రేయర్ అని బైబిల్ చెప్తుంది. అయితే ఏమైంది, ఒకసారి ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ వేదంతో బాధపడుతుంటే యేసుక్రీస్తు గారు కూడా అక్కడే ఉన్నారు. ఆ ప్రసవ వేదనను భరించలేక ఆమె చనిపోతుందేమో అనేటటువంటి భయం కూడా కలిగింది. కానీ ఆ రోజు సబ్బత్ డే. ఆ సబ్బత్ డే నాడు మరి ఎవరు పని చేయకూడదు కదా, ఎవరికి ఏ విధమైన కార్యమో చేయకూడదు, భగవంతుని ప్రార్థించడం మాత్రమే అని అన్నారు. అందరూ అన్నారు అక్కడ ఉన్నవాళ్ళు, జుడాయిజం వాళ్ళు లేకపోతే క్రిస్టియానిటీ వాళ్ళు, ఎవరం ఏం చేయకూడదు, ఆవిడ కర్మ ఎలా ఉంటే అలా ఉంటుంది, దేవుడు ఏది నిశ్చయిస్తే అది అవుతుంది, ఈనాడు ఈశ్వరుడు రెస్ట్ తీసుకుంటున్నాడు, మనం ప్రార్థనే చేయాలి తప్ప ఆవిడ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని నిర్ణయించారు. ఇప్పుడు యేసుక్రీస్తు గారు వచ్చారు అని చెప్పారు, డోంట్ అబ్జర్వ్ ది లెటర్ ఆఫ్ ది బైబిల్ బట్ లుక్ ఎట్ ద స్పిరిట్ ఆఫ్ ద బైబిల్. ఇన్ లెటర్ షబ్బత్ డే నాడు అక్షరాలా తీసుకుంటే ఏ పని చేయకూడదు. స్పిరిట్ ఏమిటి? ఇతరులను నువ్వు సహాయపడి వాళ్ళని ఉద్ధరించడం, వాళ్ళకి ఏమైనా ఉపయోగకరంగా ఉండడమే నీ జీవిత పరమార్థం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ బైబిల్. సెడ్ ద స్పిరిట్ గివెత్ లైఫ్ వైల్ ద లెటర్ కిలెత్. వెంటనే ఆయన్ని అందరూ ఖండించారు, నువ్వు బైబిల్కి బ్లాస్ఫమీ చేస్తున్నావు, షబ్బత్ డే నాడు పని చేయమంటున్నావు అంటూ యేసుక్రీస్తు మీద విరుచుకుపడ్డారు. తర్వాత ఇలాంటివి ఎన్నో ఆయన చెప్పడం వలన ఆయనకు క్రూసిఫికేషన్ శిక్ష కూడా విధించబడినది. అంటే ఏమిటి అర్థము? ఇది మనకెందుకు వచ్చింది ఇప్పుడు బైబిల్ జూడాయిజమును? యు హ్యావ్ టు లుక్ ఎట్ ద స్పిరిట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ఉపనిషత్ అండ్ నాట్ ది లెటర్ ఆఫ్ ద స్టేట్మెంట్. బ్రహ్మచర్యం అని ఉంటుంది. ఆ బ్రహ్మచర్యం అంటే వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ దట్ బ్రహ్మచర్యం? బ్రహ్మచర్యం అనేటటువంటిది ఏ వ్యక్తికి ఏ ఆశ్రమంలో ఎక్కడ అప్లై అవుతుందో అది దాని స్పిరిట్. లెటర్ ఆఫ్ బ్రహ్మచర్యం అంటే ఏమిటి? సెలిబసీ, అంటే స్త్రీ సంగమం లేకుండా ఉండడం. సో నాట్ లుక్ ఎట్ ద లెటర్ బట్ ద స్పిరిట్ ఆఫ్ ది స్టేట్మెంట్. శృతి ఎప్పుడు యహ సహ. భగవద్గీతలో చూడండి, యహ సహ, ఎవరైతే వారు, ఏ విధమైనటువంటి రిజర్వేషన్స్, రిస్ట్రిక్షన్స్, ప్రత్యేకాలు ఏవి ఉండవు. అదే స్మృతిలోకి వచ్చారనుకోండి, అంటే పురాణాల్లోకో భారతంలోకో ఎక్కడికో వస్తే అక్కడ భారతీయుడై ఉండాలి, పురుషుడై ఉండాలి, స్త్రీ చేయకూడదు, బ్రాహ్మడై ఉండాలి, క్షత్రియుడివి చేయాలి, బ్రాహ్మడవి చేయాలి, నల్లవాడిలు చేయాలి, వాడు చిన్నపిల్లడైతే ఇవి చేయాలి, పెద్దవాడైతే అది చేయాలి అంటూ రకరకములైనటువంటి లెటర్, అంటే స్పిరిట్ని వదిలేసి లెటర్ని పట్టుకుని మనను బాధిస్తాయి. చేత శృతి ఎప్పుడు కూడా టేక్స్ ద స్పిరిట్ అండ్ నాట్ ద లెటర్
of the statement of the scriptural injunction. Saha yaha kaschid havai. Saha yaha, ఎవరైతే వాడు, కశ్చిద్ హవై, ఎవరైతే నిశ్చయంగా, మనుష్యాణం, మనుష్యేషు అంటే మనుష్యాణం మధ్యే, మనుష్యేషు అంటే మనుష్యాణం మధ్యే అంటే మనుషులలో చెప్పాల్సినందుకు వచ్చింది. మనుష్యాణం అనడంతో తద్ అనే ఒక మాట వేశారు అక్కడ. తద్ అంటే అద్భుతమివా అని రాశారు ఉపనిషత్తులో. తద్ మనుష్యాణం మనుష్యేషు అని ఉంది ఉపనిషత్తు. ఆ తత్తుకి ఏమిటంటున్నారు, అక్కడ ఒక అద్భుతం జరగబోతోంది. ఈ ఓంకార ఉపాసన వలన అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇన్ఫర్మేషన్ మస్ట్ లీడ్ టు ట్రాన్స్ఫర్మేషన్. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్? ఐఎమ్ జీవా అనేటటువంటి భావం నుంచి ఐఎమ్ ఈశ్వర, కర్త నేను కాదు, నాలోనున్న ఈశ్వరుడే కర్త, నేను కర్త కాదు, నాలోనున్న ఈశ్వరుడే కర్త భోక్త, ఆయనే కర్మఫల ప్రదాత, అపరబ్రహ్మ. ఈశ్వరుడు వేరు, నేను వేరు కాదు. పరమాత్మ అర్థత్ త్వం అసి అంటే నేనే భగవంతుడు, భగవంతుడే నేను, జగత్కారణమైన బ్రహ్మ ఏదో, నాలోనున్న చైతన్య ఆత్మ కూడా అదే. తత్వమసి సోహం అస్మి, సోహమస్మి, సోహం భావేన పూజయే అనేటటువంటి అద్భుతం జరుగుతుందిట. ఏమిటి? ఓంకారాన్ని ఉండేటటువంటి వాడి క్యారెక్టర్ ప్రకారంగా, వాడి అధికారిత్వానికి తగినట్టుగా అటు అపరబ్రహ్మనైనా పొందవచ్చు, ఈశ్వరుడినైనా తెలుసుకోవచ్చు, లేక పరబ్రహ్మనైనా పొందవచ్చు, అంటే అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అంటే జీవుడు దేవుడైపోయాడు. అంటే అద్భుతమివ. Take the spirit of the statements of Upanishad and not the letter of the statement. ప్రయాణాంతం అన్నారు అంటే ప్రయాణం. ఏమిట ప్రయాణము? అన్నిటికన్నా చివరి ప్రయాణం, తిరిగి శరీరంతో రాలేని ప్రయాణం. ఒక మంచి గీతం ఒకటి ఈ క్లాస్ అయిన తర్వాతే ప్రయాణం మీద పెడతాం మీకు, ఇక్కడ అక్కర్లేదు, అది తర్వాత జాగ్రత్తగా వినండి. ప్రయాణము ఏ ప్రయాణం? ఇందులో లాస్ట్ లైన్ ఎలా ఉంటుంది అనమాట. పయనం అన్నది నిశ్చయము, తిరిగి వచ్చుట లేదు సుమ్ము. పయనం అన్నది నిశ్చయము, తిరిగి వచ్చుట లేదు సుమ్ము. తరలిపోయే దినము లోపల, తరలిపోయే దినము లోపల, మనువు తీరుగా మలచుకొమ్ము. మనువు అంటే బ్రతుకు, మనువు తీరుగా మలచుకొమ్ము. డియర్ ఫ్రెండ్స్, సహాధ్యాయులారా, పయనమన్నది నిశ్చయము, తిరిగి వచ్చుట లేదు సుమ్ము. తరలిపోయే దినము లోపల, మనువు తీరుగా మలచుకొమ్ము. ఆ గీతం ఎండ్ అవుతుంది. ఆ గీతం మొత్తం పెద్దది ఉంది, అది అధ్యయనం చేయడం కన్నా విని అందులో ఉన్న భావాన్ని తెలుసుకోవడం ముఖ్యం. పెడతాను మీకు. ఓమిత్యేక అక్షరం బ్రహ్మ, భగవద్గీత చెప్పింది కదా. ఇక్కడికి గంట పూర్తయింది. ఇంకా మనం తెలుసుకోవలసినది ఈ మంత్రంలో చాలా ఉంది. కాబట్టి ఏం చేస్తామంటే, వచ్చే స్లైడ్ అనేటువంటి ఓమిత్యేక అక్షరం బ్రహ్మ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఆ ఉండే వాటిని రేపు కొనసాగించుకుంటాం. రేపు మనకు శలక గురువు గారు అందుబాటులో లేరు, వారి కారణాంతరాల వల్ల వారు చెప్పటం. కాబట్టి ఆ సమయాన్ని మనం వినియోగించుకుంటూ ఇక్కడి నుంచి ఉన్నటువంటి విషయాన్ని మరొక్కసారి అప్పుడు తెలుసుకుందాం. రేపు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అంటే భాష్యాన్ని మరొక్కసారి జాగ్రత్తగా చదివేసి
క్లోజ్ చేస్తాం. అథ హైనం శైవ్య సత్యకామ పప్రచ్ఛ. చదవండి మీరు. అథ హైనం అత హైనం శైవ్య సత్యకామః పపచ్చ పప్రచ్ఛ. ప్రపచ్చ తప్పు. పప్రచ్ఛ. ప్రపచ్చ రా మొదట కాదమ్మా, ముందు పామా. పప్రచ్ఛ. ప్రపచ్చ అథ ఇదానీం అద ఇదానీం పర అపర బ్రహ్మ ప్రాప్తి పర అపర బ్రహ్మ ప్రాప్తి సాధనత్వేన సాధనత్వేన ఓంకారస్య ఓంకారస్య ఉపాసన విదిత్సయా ఉపాసన విదిస్యయా ధితం ఇచ్ఛా విధిత్సా నచ్చుకున్నాం. ప్రశ్న ఆరభ్యతే. దిత్త ప్రశ్న ఆరభ్యతే. ఆరభ్యతే సహ యః కశ్చిద్ హవై సహ ఎవ హవై వై భగవన్ భగవన్ మనుష్యేషు మనుష్యేషు మనుష్యాణం మధ్యే తదద్భుతమివ ఇవ ప్రాయాణాంతం ప్రాణాంతం మరణాంతం యావజ్జీవం యావజ్జీవం ఇత్యేతత్ ఓంకారం ఓంకారం అభిధ్యాయీత ఓంకారం అభిజాయీత అభిముఖ్యేన చింతయేత్. అభిముఖ్యేన చింతయేత్ అభిముఖ్యం అంటే ఏమిటో చెప్తున్నారు. బాహ్య విషయేభ్యః బాహ్య విషయేభ్యః ఉపసంహృతకరణః ఉపసంహృతకరణః సమాహితచిత్తః సమాహితచిత్తః సత్యావేశిత బ్రహ్మభావే భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే. ఓంకారే ఈమె చదువుతున్నప్పుడు వెనకాల మిగతా వాళ్ళు కూడా భాష్యం చదవడం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆత్మ ప్రత్యయ సంతానావిచ్ఛేద ఆత్మ ప్రత్యయ సంతానాది విచ్ఛేదః భిన్న జాతీయ ప్రత్యయంతర అఖిలీకృత భిన్న జాతీయ ప్రత్యాంత అఖిలోకృత ప్రత్యయాంతర అఖిలీకృత ప్రత్యయాంతర అఖిలోకృతః నివాతస్తదీపశిఖాసమః నివాతస్తదీపశిఖాసమః అభిధ్యాన శబ్దార్థః. అభిధ్యాన శబ్దార్థః విజ్ఞానం శబ్దానికి ఇది అర్థము. దానికి అనుగ్రహం కావాలి. ఏమిటి అనుగ్రహాలు? సత్య సత్య బ్రహ్మచర్య బ్రహ్మచర్య అహింస అహింస అపరిగ్రహ అపరిగ్రహ త్యాగ త్యాగ సన్యాస సన్యాస శౌచ శౌచ సంతోష సంతోష అమాయావిత్వాద్యనేక అమాయావిత్వాద్యనేక యమ నియమ అనుగృహీతః యమ నియమ అనుగృహీతః సహ సహ ఏవం ఏవం యావజ్జీవవ్రతధారణః యావజ్జీవ వ్రతధారణః కథమం వా కథమం వా అనేకైః అనేకైః జ్ఞానకర్మభిః జ్ఞానకర్మభిః जेतव्याः लोकाः तिष्ठन्ति जेतव्या लोकाः तिष्ठन्ति तेषु तेन तेन ओङ्काराभिध्यानेन ओङ्काराभिध्यानेन कतमं लोकं सः जयति. कथमं सः लोकं जयति ये लोकाన్ని జయిస్తాడు.
రేపు కంటిన్యూ చేస్తాం.